ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 2 మండలముల కాలం పాటు ఆత్మలింగ పూజను చేపట్టి చేసిన పిల్లలకు సద్గురు అగస్త్య మహర్షుల వారు అందించిన అనుగ్రహ భాషణం. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన పిల్లలారా, ప్రతి జీవి ఒక ఉన్నత స్థితిని పొందాలి అంటే 3 ముఖ్యమైన దశలను దాటాలి అని తెలుసుకొనండి. చిరుప్రాయం అనేది జీవితానికి ఆధారమైన పునాదిగా ఉంటుంది. ఏ ఒక బిడ్డ అయినా సరే 3 భాగాలుగా నడిపించబడతాడు అనేది ప్రకృతి సహజమైన నియతి అయి ఉన్నది. మొదటి భాగం ఆ బిడ్డ తల్లిదండ్రులు ఏర్పరిచి ఇచ్చిన జీవితము, పరిస్థితులు అయి ఉంటాయి. రెండవ భాగము పూర్వజన్మలలో తాను చేసుకొని ఉన్న కర్మ సంచయముల ప్రభావం వలన ఏర్పడిన స్థితి అయి ఉంటుంది. మూడవ భాగము కదలిక అనేది తన చుట్టూ ఉండే పరిస్థితుల నుండి మంచి శక్తులను స్వీకరించు స్థితి అయి ఉంటుంది. ఆత్మలింగమును ప్రతిష్ఠించి తన ఆత్మ విడుదల కావాలి అని తలచి పూజించే భాగ్యము పొందిన కారణంగా పిల్లలందరూ మొదటి భాగం కదలికను పూర్తి చేసుకొని ఉన్నారు అని తెలుస్తున్నది. తనని కన్నవారు ఏర్పరిచిన స్థితిగతులు అనేవి ఉత్తమమైనవే. కానీ పూర్వజన్మల కర్మల కారణంగా పిల్లలలో రెండవ భాగము కదలిక అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉన్నట్లుగా నేను తెలుసుకొన్నాను. ఆత్మలింగమును పూజించిన పిల్లల శిరసులలో కలిసిపోయి నా శక్తులను అనుగ్రహించినందువలన కర్మలను గురించి నేను తెలుసుకొన్నాను. ప్రతి ఒక్క బిడ్డ యొక్క పూర్వజన్మ కర్మలను గురించి తెలుసుకున్నాను. దీనికి శిరసులో ఉన్న కర్మ ముద్రలే కారణము అని గ్రహించాలి. అంటే నేను ఎలా తెలుసుకున్నాను అనేది చెప్తున్నారు ఆయన. అయినప్పటికీ నా నేను నా శక్తులను అందరికీ కురిపించి ఉన్నాను. అంతేకాక తల్లి ఆది మహాసరస్వతిని వేడుకొని ప్రార్థించి పూజించిన బాలబాలికలందరికీ ఆ తల్లి శక్తులను పంచిపెట్టాను. అంటే వాళ్ళ కర్మలు అనేవి ఎలా ఉన్నా సరే ఆయన తెలుసుకున్నారు. కానీ ఆహ్, ఆయన అందరికీ ఈక్వల్‌గా అందరి పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కర్మలు ఉన్నప్పటికిని కూడా తన శక్తులను అందరికీ ఇచ్చారు. ప్లస్ ఆది మహాసరస్వతిని ఆయన ప్రార్థన చేసి వేడుకొని, ఆ అమ్మ శక్తులను బాలబాలికలందరికీ అంటే అందరి బిడ్డలకు పంచిపెట్టాను అంటున్నారు. దీనివలన అందరు పిల్లలు విద్యారంగంలో రాణించగలరు. మూడవ భాగము కదలిక అనేది మీ భౌతికమైన పరిస్థితులను అర్థం చేసుకొని స్వీకరించుటయే అగును. నేను ప్రియమైన పిల్లలందరికీ తెలియజేయాలని ప్రయత్నించేది ఒక్కటే. పెరిగే కాలంలో అయినా, పెరిగి పెద్దవారైన తర్వాత అయినా మీరు మీ చుట్టూ ఉండే మీ మిత్రులు, బంధువులందరితో సఖ్యంగా ఉంటూ వారితో మంచి సంబంధాలను నెలకొల్పుకొనండి. సత్యాన్ని గ్రహించి ప్రవర్తించండి. మీ జీవిత పర్యంతము నేను మీ అంతర్మనసులో నివసించి ఉంటాను. అందువలన ఏ పరిస్థితి ఎదురైనా మీ మనసు లోతుల లోపల నన్ను ప్రశ్నించి తగు విధముగా పనులను నిర్వర్తించండి. అంటే లోపల అప్ప కూర్చో ఉంటారు మీ అందరి మనసుల్లో కాబట్టి ఎప్పుడైనా మీకు బయట పరిస్థితి బాగలేదు అని మీకు ఎలా చెయ్యాలా అని సందిగ్ధం ఉన్నప్పుడు లోపల ప్రశ్నిస్తే అప్ప మీకు సమాధానం ఇస్తారంటే మీ లోపల కూర్చొని అప్పానే మీకు సమాధానం ఇస్తారు. మీ తప్పులను మీ మనసే ఎత్తి చూపించును. అంటే అప్ప అయినా, మీ మనసైనా, లేదు మీ ఆత్మ అయినా ఏదైనా సరే లోపల నుంచి ఆన్సర్ వస్తోంది అంటే అది మీ మనసే అని తెలుసుకొని, మీ తప్పుల్ని మీ మనసే ఎత్తి చూపించును. ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని లోపల నుంచి ఒక గొంతు మనకు వినిపిస్తుంది. అదే మన మనసనమాట. అలాగే మీకు కూడా తెలుస్తుంది. కావున సత్యహరిశ్చంద్రుని వలె జీవించలేకపోయినా కూడా వీలైనంత వరకు సత్యానికి కట్టుబడి జీవించండి. అంటే అంత రాజా హరిశ్చంద్రుని కథ మీకందరికీ తెలిసి ఉంటే, లేదు తెలుసుకోండి పెద్దలనడిగి. ఆ సత్యహరిశ్చంద్రుని అంత స్ట్రిక్ట్‌గా సత్యం తూచా తప్పకుండా పాటించకపోయినా కూడా వీలైనంత వరకు మీ మనస్సాక్షి చెప్పినంత వరకు మీరు సత్యానికే కట్టుబడి జీవించమని చెప్తున్నారు. అనవసరమైన చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పకుండా జీవించడానికి ప్రయత్నించమంటున్నారు. ప్రకృతికి అనుగుణంగా నడుచుకొనండి. ఇతరులను గౌరవించి ప్రేమతో వ్యవహరించుటయే మీ మొదటి కర్తవ్యంగా భావించండి. మీ చుట్టూ ఉండే పరిస్థితులు ఎల్లప్పుడూ ప్రేమమయంగా ఉండేలా చూసుకొనండి. అంటే మీ వంతు మీ కాంట్రిబ్యూషన్ చెయ్యాలి.
మీరు ఎప్పుడు ప్రేమమయంగా ఉండాలి. అందరితో మర్యాదగా, గౌరవంగా, వినయంతో వ్యవహరించాలి అని చెప్తున్నారు. మీరు చేసిన ఈ పూజ అత్యున్నతమైనది కావున దీని ఫలితము మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడగలదు. అంటే ఈ పూజ చేసినందువలన ఈ ఫలితం ఏదైతే ఉందో ఆ పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది జీవితాంతం అంటున్నారు. మిమ్మల్ని పాతాళం వైపుగా పయనించి వెళ్ళకుండా నేను కాపాడుతాను. మీ చుట్టూ ఉన్న వారిని రక్షించడం మీ కర్తవ్యంగా మారిపోవును. అంటే ఇక క్రమేణా ఏమవుతుందంటే మీరు మెచ్యూర్డ్‌గా మారిపోయి మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మీరు కాపాడేంత స్థితికి మీరు ఎదుగుతారు. కాబట్టి అదే మీ కర్తవ్యంగా మారిపోతుంది. అంటే అగస్త్యుల వారు లోపల కూర్చొని మీకు గైడ్ చేస్తారన్ని. సత్యమును గ్రహించి ఉత్తమ స్థితికి ఎదగాలని నేను నా పరిపూర్ణమైన ఆశీస్సులను కురిపిస్తున్నాను.